సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన డిజైనర్ ప్యాటర్న్. చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. దీనికోసం నేను నెక్ లైన్ మార్క్ చేశాను. దాని పక్కనే 2 లైన్స్ రెండుటి మధ్యన గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచెస్ మెయింటైన్ చేస్తూ ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ నేను క్రియేట్ చేయకపోతే కేవలం 30 రూపాయలు స్పెండ్ చేస్తూ ఎంతో అందమైన డిజైనర్ ప్యాటర్న్ ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చో చూపిస్తాను. దీనికోసం నేను యూస్ చేస్తున్నాను జెరీ మిర్రర్ ఫ్రేమ్స్, అలాగే సర్కిల్ మిర్రర్స్, జర్దోసి స్మాల్ సైజ్, ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ, కాటన్ సిల్క్ థ్రెడ్, ఇది 9 నెంబర్ హెమ్మింగ్ నీడిల్, అలాగే డ్రాప్ షేప్ కుందన్స్ హనీ కలర్ స్మాల్ సైజ్. ఈ మెటీరియల్స్ యూస్ చేస్తూ నేను ఈ డిజైన్ని క్రియేట్ చేయబోతున్నాను. మీరు ఇలాంటి ప్యాటర్న్స్ని శారీ మీద బార్డర్స్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా నెక్ లైన్స్ బ్లౌజెస్ మీద, అలాగే స్టిచ్ అయి ఉన్న బ్లౌజెస్ లేదా ప్లెయిన్ డ్రెస్సెస్ మీద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా నేను మిర్రర్ని స్టిక్ చేస్తున్నాను. దానికోసం గ్లూ అప్లై చేస్తున్నాను. రాంగ్ సైడ్ లైన్ మీద, ఫస్ట్ లైన్ మీద స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ లైన్ మార్కింగ్ ఉంది కదా, దాని పక్కన ఇటు పక్కన అటు పక్కన 3 లైన్స్ అప్లై చేస్తాను గ్లూని. సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే మీకు ప్రొఫెషనల్ వర్క్ క్రియేట్ చేయాలనుకుంటే మటుకు కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నీట్గా క్లీన్గా కనిపించాలంటే ఇటువంటి చిన్న టిప్స్ని ఫాలో అయితే మనం ఇంట్లోనే ఇటువంటి డిజైనర్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్లై చేసిన గ్లూ లైన్స్ మీద హనీ కలర్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. అలాగే గ్లూ డాట్ని అప్లై చేసి దాని మీద మిర్రర్ విత్ మిర్రర్ ఫ్రేమ్ని స్టిక్ చేయబోతున్నాను. ఇది ప్రాసెస్ అండి. ఒక మిర్రర్ 3 లైన్స్లో ఇటు సైడ్ అటు సైడ్ మళ్ళీ గ్లూ లైన్స్ అప్లై చేసి దాని మీద కుందన్ స్టిక్ చేస్తాను. ఇదే ప్రాసెస్లో కంప్లీట్గా మీరు బార్డర్స్, నెక్ లైన్స్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇది జస్ట్ మెథడ్ తెలిస్తే చాలు, ఏ గార్మెంట్స్నైనా ఈజీగా డిజైన్ చేయొచ్చు. అవునంటారా? కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నాకు ఎంతో విలువైనవి. సో ఇది డ్రై అయిపోయిందండి. నేను జర్దోసిని కట్ చేశాను 1 ఇంచ్ లెంత్లో. ఇప్పుడు ఫస్ట్ లైన్ మీద స్టిచ్ చేయబోతున్నాను. ఇన్సర్ట్ చేశాను జర్దోసి స్ట్రింగ్ నీడిల్ లోపల. ఇప్పుడు దీని మీద 2 లేదా 3 సార్లు స్టిచ్ చేస్తాను, సో దట్ ఇది మీదకి లేకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను కుందన్స్ని హైలైట్ చేస్తాను. జర్దోసి బార్డర్ లా క్రియేట్ చేస్తూ జస్ట్ ఏం లేదండి, నీడిల్లో ఇన్సర్ట్ చేసుకోవాలి జర్దోసి స్ట్రింగ్ని. ఇప్పుడు ఇది లూప్లా క్రియేట్ అయింది కదా, దీని మీద 2 లేదా 3 స్టిచెస్ చేస్తాము. ఈ విధంగా బార్డర్ క్రియేట్ అవుతుందంటే జర్దోసితోని బార్డర్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఈ ప్యాటర్న్ ఇది చాలా బాగా హైలైట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటివి ఆరీ వర్క్లో బేసిక్గా యూస్ చేసే స్టిచెస్, చిన్న సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు ఎంతో అందమైన డిజైనర్ ప్యాటర్న్స్. ఇవి మటుకు మీరు బయట చేయించాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్, కానీ మీరు ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు చాలా తక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తూ. మీరు నమ్ముతారు లేదు, ఈ డిజైన్కి నేను కేవలం స్పెండ్ చేసింది 30 రూపీసే. సో 30 రూపీస్లో ఇంత అందమైన డిజైన్, ఇటువంటి డిజైనర్ సూట్స్ లేదా మెటీరియల్స్ బయట కొనాలనుకుంటే మటుకు చాలా ఎక్స్పెన్సివ్. ఈ డిజైనర్ ప్యాటర్న్ని ఎలా చేయాలో క్రియేట్ చేయడం తెలుసుకుంటే మనం ఇంట్లోనే ఎంతో అందంగా క్రియేట్ చేసుకోవచ్చు కదండి. మీ కమెంట్స్ ఎంతో విలువైనవి. చాలామంది చెప్తున్నారు మీ డిజైన్స్ బాగుంటాయి, మేము ట్రై చేసామని. మీ కమెంట్స్ చూసినప్పుడన్నీ నాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా ఇలాంటివి ఎన్నో పోస్ట్ చేయాలనిపిస్తుంటుంది. సో మీరు కమెంట్ చేయడం మటుకు, మీ కమెంట్స్ ద్వారా నాకు మోటివేషన్ వస్తుంది ఇటువంటివి క్రియేట్ చేసి ప్రజెంట్ చేయడానికి మీ ముందు. సో ఇదే విధంగా నేను కంప్లీట్ కుందన్స్ మీద జర్దోసితోని హైలైట్ చేస్తాను.
సో 1 లైన్ క్రియేట్ అయ్యాక మీకు ఇలాంటి లుక్ వస్తుంది. కంప్లీట్గా ప్యాటర్న్ ఫినిష్ అయ్యాక డిజైనర్ సూట్ ఇలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.